అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆ రోజు అనేక హామీలు ఇస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని సంవత్సరానికి 5 లక్షలతో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు మాయమాటలాడి నిరుద్యోగులతో నిరుద్యోగ తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని ఈరోజు ఒక పోస్టుగా లేకుండా అది గ్రూప్ 1 పోస్టుల్లో ఇస్తూ అది 150 కోట్లకు స్కామ్ లో తీస్తూ 25,000 డిఎస్పీలు పోస్టుల్లో 1.5 కోటికి అమ్ముకుంటూ ఒక్కొక్క ఉద్యోగాన్ని, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్లు ఒక పోస్టులో 2.5 కోటికి అమ్ముకుంటూ ఈరోజు బలిగిన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగ యువతలు కాయ కష్టంతో తల్లిదండ్రులు వాళ్ళు పొదుపు చేసుకొని ఇచ్చినటువంటి డబ్బులతో అనేక ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఈరోజు పాల్పడితే ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిని కూడా ఈరోజు వాళ్ళకి వెనుకబెట్టి వీరికి కావాల్సినటువంటి వైసీపీ సొత్తులకు కావాల్సినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను అమ్ముకోవడం చాలా ఈ దౌర్భాగ్యము. అదేవిధంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. ఎవరైతే ఏబీపీ చైర్మన్ ఉన్నారో వారిని కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించి వారిని సస్పెండ్ చేయాలని టీఎంఎస్ఎఫ్ ద్వారా నిరుద్యోగ యూత్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. సిగ్గులేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్న సర్కారు అవినీతి దందా మరోసారి బయటపడింది. ఈయన గొప్పగా చెప్పుకుంటున్నా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడుకున్న సునామ సంక్షేమం అందిస్తున్నామంటున్నారు. దాదాపు ఏడాదికి 2.5 లక్షల జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ సర్కార్ 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు కడుపు కొడుతూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక ఉద్యోగాలకు ఇవ్వకుండా ఇప్పటికి కూడా ఒక పోస్ట్ కూడా ఒక సచివాలయం తప్ప ఏదో పోస్ట్ చేసేది కానీ ఇక్కడ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ ఎటువంటి ఉద్యోగాలైనా యూత్కి అందించామని మేము యూత్ అందరూ ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు అది కాకుండా దాదాపు 150 కోట్లు ఈరోజు అవినీతి బయటపడింది. మరి దీనికి జగన్ సర్కార్ ఏం సమాధానం చెప్తారు? ఇంతమంది లక్షల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారు? నిరుద్యోగులు కడుపు కొడుతూ వారి కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేటువంటి ఈ జగన్ సర్కారు దిగిపోయే తరుణం ఆసనమైంది. యువత అనుకుంటే ఏదైనా కానీ చేసేటువంటి సత్తా శక్తి సామర్థ్యాలు ఆ యూత్ పైన ఆ యూత్ను అన్యాయం చేస్తూ ఇవాళ పోస్టుల్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అమ్ముకుంటున్న ఈ యొక్క అధికారుల పైన కానీ ఈ ప్రభుత్వం దానికి సంబంధించిన స్పందించుకోవడం అనేది చాలా బాధాకరము. రోజులు దగ్గరలో పడిన జగన్ గుర్తుపెట్టుకో ఆ యువత ఉసిపోసుకొని మీ ప్రభుత్వం మట్టి కట్టుపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యువతకు న్యాయం జరిగే ప్రభుత్వాన్ని త్వరలోనే చంద్రబాబు గారు ఉమ్మడి ప్రభుత్వంలో బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు వాళ్ళ భవిష్యత్తుని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తాం.